మీలో స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. హాయ్ హలో నమస్తే అండి. నేను జబర్దస్త్ ఫనీ, మీ అందరూ తెలుసు. అందరూ మిమిక్రీ చేస్తుంటారు. మిమిక్రీతో పాటు వెంట్రలాక్విజం అంటారు. వెంట్రలాక్విజం అంటే కడుపులోంచి మాట్లాడేది. దానికంటే ముందు మన శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి, మన వాళ్ళ గురించి చిన్న కవిత రాసుకొచ్చా. అన్ని కంపెనీల్లో నాకు ఇష్టమైన కంపెనీ శ్రీదేవి డ్రామా కంపెనీ. స్టార్ట్ చేసావా నీ బిస్కెట్ల కంపెనీ? అన్ని కంపెనీలో నాకు ఇష్టమైన కంపెనీ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ స్టేజ్ దొరకటం అదృష్టం నాకు. కానీ నీకు మేము దొరకటం మా దురదృష్టం. మీ అందరూ నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తుంటే నాకు హ్యాపీ. నువ్వు ఇలాగే ల్యాక్ చేస్తుంటే మాకు పెరుగుద్ది బీపీ. చివరిగా ఆది నీ పెళ్లికల్లా కొనాలి ఆడి, అప్పుడు మేమంతా ఎంజాయ్ చేస్తాం ఆడి పాడి. అరే ఇది బాగానే చెప్పి పర్ఫెక్ట్ స్టార్ట్ చేయవా ప్లీజ్. ఇది వెంట్రలాక్విజం లో దీన్ని ఈ వాయిస్ ని మనం మాట్లాడేసి హాయ్ హలో హాయ్ నీ నోరు మూసేస్తాయా వద్దయ్యా, ఒకసారి మూసేస్తా వద్దయ్యా, నీ నోరు మూసేస్తే ఎలా ఉంటుంది? హలో హలో ఒక్కసారి ఇంకా మూసేస్తే ఎలా ఉంటుంది? హలో 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 ఇలా జేబులో పెట్టేస్తే ఎలా ఉంటుంది? హలో ఏమైతుందయ్యా? ఏమైతుంది? ఏం చేయాలి? తీసేరా కాదు తీయన్నయ్యా. సరే రా కాదు తీసేస్తున్నా. రెడీయా? 1 2 నువ్వు కాదు నేనంటాగు. రెడీ 1 2 3 ఆగురా నాయన, నువ్వు ఆగు ఒక్క నిమిషం. రెడీయా? 1 2 3 నువ్వు ఆగితే నేను చేస్తా. రెడీనా? 1 2 3 హలో 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 హలో. ఇది వెంట్రలాక్విజం బొమ్మతో చేయొచ్చండి. బొమ్మతో కాకుండా వాయిస్ ని కడుపులోంచి మాట్లాడి చేస్తే ఏ విధంగా ఉంటది? హలో హలో వాయిస్ ఇక్కడ ఉందండి. హలో 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 ఇంకొంచెం గొంతులోకి వెళ్ళిపోయింది. హలో 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 అమ్మా కడుపులోకి వెళ్ళిన దాకా చేయవా? ఇక్కడ నుంచి గుండెలోకి వెళ్ళిపోయింది. హలో హలో గుండెలో ఎవరున్నారు? ఇంద్రజ గారు ఉన్నారా? అవునా? అవును నిజంగా. హలో హలో ఇక్కడ ఏమున్నాయి? కిడ్నీలో ఎవరున్నారు? ప్రసాద్ ఉన్నాడు. ఆది ఎక్కడ ఉన్నాడయ్యా? ఆదియా? నేను కాదులే, నరేష్ గారిని చెప్పు. ఇంకా కింద ఉన్నాడా? ఎక్కడ? కడుపులో ఉన్నాడా? హలో హలో ఇంకా కింద తీసుకెళ్తా. వద్దు, నరేష్ గారు ఇక్కడే ఉన్నాడు. ఇంకా కింద తీసుకెళ్తే ఎలా ఉంటది? హలో ఇక్కడికి వెళ్ళిపోయింది. హలో హలో ఎక్కడికి వెళ్ళిపోయావు? మోకాల్లో ఏముంది? హాయ్ హలో 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 హలో. దీన్ని వెంట్రలాక్విజం అంటారండి. కానీ అన్న వెంట్రలాక్విజంకి తాగుబోతు రమేష్ అన్న బీట్ బాక్సింగ్ కి పడితే చూడాలన్న. అన్న అతను చేస్తారు, మీ బీట్ బాక్సింగ్ రెండు మిక్స్ చేద్దాం. మ్యామ్ దిస్ ఈస్ ద బీట్ బాక్సింగ్. ఎప్పుడు బీట్ బాక్సింగ్ ఎప్పుడు నేను చేసిన కామెడీ చేస్తారు కదా, ఈసారి చాలా సీరియస్ గా చేస్తున్నా. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క బీట్ బాక్సింగ్ చేస్తూ వెళ్తుంటా మేడం. ఓకేనా? రెడీ? అన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లోనో మీకు ఎక్కడైనా చూసుకో, ఇది షోలో కరెక్ట్ కాదు. జాము రాత్రి జాబిలమ్మ జోల పాడనా ఇలా. అన్న సారీ, అది సింగర్ లా ఫీల్ అవుతుంది నాకు. అది నువ్వు బీట్ బాక్సింగ్ చేసినా పర్లేదు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా, డే బై డే కాలం బడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. డ్రాప్స్ అని ఏమంటావు చెవులో? హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం నారారారా. నన్ను నేనుగా ఈనాడు విరహాల వేగుతూ, ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు ప్రేమ, పోయినోడు ఇకరాడు. దానికి ఇదేనా? ఈ చోటనే జామరాత్రికి ఇదే కొట్టావు కదన్నా. చుక్క
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. అన్నా నేను ఇంగ్లీష్ పాట పాడతానన్నా. Despacito, despacito, అక్కని మార్చేసీతో సీతపసీతో వలె వలసీతో సీతపసీతో నీయపసీతో సీతపసీతో సీతో. చాలా ఉత్సాహంగా కొడతాడు. అమ్మ నా బూతులు తిడుతున్నాను నేను. ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా, ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా, ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా. లోన్ మీరే తీసుకున్నాను బాపాడే. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ బీపీ ఎన్పీపీ? యాక్చువల్ గా వెంట్రిలోకిజం చేయడం అంత ఈజీ విషయం కాదండి. చాలా చాలా ప్రాక్టీస్ ఉండాలి. లంగ్ కెపాసిటీ విపరీతంగా ఉండాలి. ఉంటే తప్ప చేయలేరు. అందులో ఒక వాయిస్ మీది ఓన్, ఇంకొకటి పప్పట్. సౌండ్ డెసిబల్స్ లో ఎంత లోకి వెళ్ళగలరో వెళ్ళి మళ్ళీ మామూలుకి తీసుకురావడం ఇట్స్ నాట్ అ జోక్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ కెన్ డెఫినెట్లీ సే మీరు హ్యాపీగా స్టేజ్ షోస్ కండక్ట్ చేసేయచ్చు. అండ్ రమేష్ గారు మీరు బీట్ బాక్సింగ్ చేశారో లేదా కానీ మీ కాన్ఫిడెన్స్ కి మెచ్చుకోవాలి. బీట్ బాక్సింగ్ తో పాటు ఆయన ముందు నోటికి ఫేషియల్ కూడా చేస్తారు ఆయన. ఆది గారు మరి మీకు ఏ షో హిట్? నాకు ఇద్దరు సూపర్ హిట్. ఎందుకంటే రమేష్ అన్న కూడా జనరల్ గా ఒక సాంగ్ కి ఇలా చేసేవాడు, కానీ ఇలా వరుసగా 5 నుంచో పెట్టి సాంగ్ వేరియేషన్ చూపించుకుంటూ వచ్చాడు. నిజంగా చాలా బాగా చేసావన్నా. పనన్నది మాత్రం నాభిలో నుంచి ఆ లో వాయిస్ నిజంగా షాక్ అయ్యారు. అందరూ చప్పట్లు కొట్టారు ఆటోమేటిక్ గా. అన్న నువ్వు ఏదైతే ఆ నాభిలో నుంచి చాలా లో వాయిస్ వస్తుంది కదా, పక్కన ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడన్నా, కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. రమేష్ డార్లింగ్ నంది అవార్డు విన్నారు. ఇక్కడ నంది అవార్డు విన్నర్ ఇక్కడ మనతో ఉండటం చాలా గ్రేట్. మంచి తాగుబోతులో మా అందరికి ఇన్స్పిరేషన్. నేను తాగుబోతు క్యారెక్టర్ చేస్తా, కానీ మీ ఇద్దరు ఒకరినొకరు పొగుడుకుంటుంటే చాలా ముచ్చటగా ఉంది. ఈ ముచ్చట దీంతో ఆపేద్దాము. ఇంకా చాలు ఈ సెగ్మెంట్ కి. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బంగారాన్ని నన్ను పక్క పక్కన పెడితే నువ్వేం తీసుకుంటావు? నేను బంగారాన్ని తీసుకుంటానండి. నీ బంగారం నేనే కదా. మీరు కాదు, ఆ బంగారాన్ని తీసుకుంటా. బాదాం బాదాం దాదా కా చాహ బాదాం. రింగు రింగుల జుట్టు దానా, రంగు రంగుల బొట్టు దానా, రింగు రింగుల జుట్టు దానా, రంగు రంగుల బొట్టు దానా. నాతో వస్తావా, నాతో వస్తావా, నాతో వస్తావా నల్లాకు గోడవకు, అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు. జస్ట్ ఐ ఫీస్ట్ అన్నమాట. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ గా చేశారు. జన్మని దేలే మరు జన్మని కేలే దడ్మాంచక దద్దడి ఏరే వంట ఉంటుండం బల్పిత్రే బలా. మర్చిపోయినా నన్ను? అది నన్నే మర్చిపోతుంది. సరిపోయారు ఇద్దరును. నీ వల్ల నేను పిచ్చర్ అయిపోయినా. ఓ నాతో పాటు అడుగు చేసావా? అడుగు చేసావా? మనం చిన్న ఉన్నప్పుడు ఇద్దరం కలిసి తాటి బెల్లం తినేటోళ్ళం. తాటి బెల్లం పాడు. ఆటి బెల్లం ఐదు రొట్టె, ఆటి బెల్లం ఐదు రొట్టె, తిన్న నా మనసు ఆయరా దేవుడో జండ ఆరుడ మల్ల నడస్తావు నా ఆయన చాలా చాలా బాగా పాడారు. ఆదపడకు బెంగపడకు, ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నా ఆసకి. వాడిపోతే
పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవరైనా అధికారం కోసం ఎగపడితే ఊట కోసం లెక్కన పోటీకే బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని కట్టెలతో కాదురా, కంటి చూపులతో చంపేస్తా. అమ్మ ఒకసారి డ్రావా శత్రువు ఉన్నాడు, ఒకసారి అని చూడవా, చంపేవా ప్లీజ్. మా నాన్నగారు ఫాదర్స్ డేకి ఒక రోజు ముందు మా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. మై గాడ్ ఈజ్ మై ఫాదర్ ఆల్వేస్. ఈ గిఫ్ట్ బావ కోసం. థ్యాంక్ యూ. కాస్ట్లీ పర్ఫ్యూమ్ పైసలే కాదు నీకు. నా పిగి బ్యాంక్. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఈ మధ్య మా డాడీ మమ్మీకి గొడవలు అవుతున్నాయి నా వల్ల. సో నా ఫోన్ గేమ్స్ ఆపేసి మమ్మీ ఇంకా డాడీకి ఇచ్చేసిన. చాలా పెద్ద గిఫ్ట్ అనేది. ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చావు మమ్మీ డాడీ కోసం? స్మార్ట్ వాచ్. మీ టైం బాగుండాలని ఇచ్చా. నువ్వు మా గురించి సిగరెట్ మానాలి. నేను ఇలాగ ఎందుకు అంటున్నా అంటే హెల్త్ ప్రాబ్లం. మమ్మీ డాడీ కోసం ఏం మానేస్తావు? స్కూల్ మానేస్తా.